హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే లీటర్ కొబ్బరి నీళ్ళు నా ప్రాణం మీదకైతే తీసుకొచ్చింది. అది ఎలాగా ఏంటో అనేది నా పూర్తి వీడియో అయితే చూసేయండి. లెట్స్ గెట్ ఇంటు ఆ వీడియో. హలో అండి, ఐ యామ్ మాధురి ప్రసాద్, ఆర్ఎన్ఓ రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్. ఒక రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్ అయి ఉండి నా జీవితంలో కూడా కొన్ని సంఘటనలు అయితే ఉంటాయండి. అదే మీకు ఒక సిచ్యువేషన్ని నేను షేర్ చేయాలి అనుకుంటున్నాను. అంటే మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయొద్దు అని చెప్పేసి. అది నా ఎయిత్ మంత్ అండి. ఎయిత్ మంత్లో ఏంటంటే ఎయిత్ మంత్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ప్రెషియస్గా చూసుకుంటారు. సెవెంత్ మంత్లో డెలివరీ అయినా పర్లేదు, కానీ ఎయిత్ మంత్లో డెలివరీ అయితే అమ్మో చాలా కష్టం అని చెప్పేసి అనుకుంటారు, కానీ అలాగేం ఉండదు. కాకపోతే ఏంటంటే ఎయిత్ మంత్ అనేది ప్రతి ఒక్కరికి భయపడుతూ ఉంటారు. యాజ్ ఏ రిజిస్టర్ నర్సింగ్ ఆఫీసర్ నాకు కూడా ఒక భయం అయితే ఉంది మాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అంటే మన హెల్త్ మనకి కదా. ఇక్కడ ఏంటంటే నాకు ఎయిత్ మంత్లో ఏమైందంటే డిఫికల్టీ ఇన్ యూరినేషన్ అయితే బాగా ఎక్కువైపోయింది. అంటే బాగా మంటగా అనిపించేది యూరిన్ వెళ్తుంటే. అందుకని చెప్పేసి బాగా వేడి చేసేసిందేమో, కొబ్బరి నీళ్ళు తాగుదామని చెప్పేసి మా హస్బెండ్ని కొబ్బరి నీళ్ళు అయితే తీసుకురమ్మన్నానండి. ఇంకా మా హస్బెండ్ ఏం చేశారంటే కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొచ్చారు. 2 లీటర్ల కొబ్బరి నీళ్ళు అయితే తీసుకొచ్చారు. అండ్ నేనైతే 1 లీటర్ కొబ్బరి నీళ్ళు అయితే ఫుల్గా తాగేశాను. ఒకేసారి అయితే ఎత్తేసానండి. ఇంకెవరైనా తాగేస్తారేమో భయం కదా అని చెప్పేసి ఒకేసారి అయితే ఎత్తేసాను. ఈ కొబ్బరి నీళ్ళు అందరికీ మంచే చేస్తుంది. కాకపోతే దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. నా ప్రెగ్నెన్సీలో ఏం జరిగిందంటే ఆల్రెడీ నేను హై హైపర్ కలేమియాతో బాధపడుతున్నాను. అంటే పొటాషియం లెవెల్స్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి నా బాడీలో. ఇంకా నేను ఈ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఇంకా పొటాషియం లెవెల్స్ అనేవి ఎక్కువైపోయిందన్నమాట. ఈ ఎక్కువైపోవడం వల్ల మజిల్ క్రాంప్స్, అస్సలు లెగలేని పరిస్థితి, విపరీతమైన బాడీ పెయిన్స్ అండి. అసలు నా చెయ్యి ఇంకొకళ్ళు ఎత్తితే గానీ నేను నా చెయ్యి లేపలేకపోయాను. అండ్ దీని ద్వారా ఫీవర్ కూడా వచ్చేసింది. బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది బాగా జలుబు దగ్గుని తెప్పిస్తుందన్నమాట. దీనివల్ల జలుబు దగ్గు వల్ల ఆటోమేటిక్గా ఫీవర్ కూడా వచ్చేస్తుంది. బాగా స్కిన్ అంతా కూడా దురదలైతే వస్తూ ఉంటాయి. ఎలర్జీ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ఈ కొబ్బరి నీళ్ళు వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అంటే మీరు నమ్ముతారా అండి? ఇన్ని ఉంటాయండి సైడ్ ఎఫెక్ట్స్. కాకపోతే అంటే నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే గనక ఈ సిచ్యువేషన్ ఇంకొకళ్ళకి రాకూడదు. నేను చాలా ఫేస్ చేశాను. ఆ ఫేసింగ్ అయితే ఇంకొకళ్ళైతే పడకూడదనే చెప్పేసి చెప్తున్నానండి. ఇంకా నాకైతే ఐవీ ఫ్లూయిడ్స్ వెంటనే ఐవీ లైన్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా నేనైతే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే చాలామంది ఏమన్నారంటే ఎయిత్ మంత్‌లో ఫీవర్ వస్తే గనుక ఏమైనా వస్తే గనుక అది బేబీ మీద ఎఫెక్ట్ అయితది. బేబీకి కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయితది. బ్రెయిన్ ట్యూమర్స్ ఇలాంటివి రావడం అనేది జరుగుద్ది అని అన్నారన్నమాట. అలాగేం ఉండదండి. అదంతా కూడా ట్రాష్ మాట. కాకపోతే నేను మన హెల్త్‌కి వచ్చేసరికి మనం ఇయన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాము. చెప్పే వాళ్ళకి ఎంతైనా చెప్తాము. ఇప్పుడు నేను కూడా చెప్పడానికి ఎంతైనా చెప్తాను. కానీ మన హెల్త్‌కొచ్చేసరికి మనం కూడా భయపడతాం కదా! అలాగే నేను కూడా భయపడ్డాను. నేను ఇంకొకటి మెయిన్‌గా భయపడింది ఏంటంటే నా బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయిద్దా అని భయపడ్డాను కదా! మనం ప్రెగ్నెన్సీలో మనం మెయిన్‌గా చూసుకోవాల్సింది కదలికల మాట. కదలికలు పర్ఫెక్ట్‌గా ఉన్నాయండి నాకైతే గనక. మా వాడైతే డుక్కు డుక్కు అని తన్నేవాడు మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కదలికల మీద ఫస్ట్ కాన్సంట్రేషన్ అయితే చేయాలి. ఇంకా నెక్స్ట్ సిమ్టమ్స్ అన్నీ తర్వాత మాట. నాకు కోలుకోవడానికి 2 వీక్స్ అయితే పట్టింది. అసలు నాలో నేనైతే లేను కదా! నా డాక్టర్ అయితే నాకు సజెస్ట్ చేశారన్నమాట. యాంటీబయాటిక్స్ అయితే స్టార్ట్ చేపిచ్చేశారు. ఇంకా మజిల్ క్రాంప్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. ఇంకా మా వారికైతే నేను మొత్తం కూడా హ్యాండ్ ఓవర్ అయితే చేసేసాను. ఇంకా నేనైతే నా వల్ల కాదండి, నా పరిస్థితి అయితే అయిపోయింది అని చెప్పేసి అనుకున్నానన్నమాట. ఇంకా పొటాషియం లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తుంది. పొటాషియం అయితే ఇంక్రీజ్ అయితే గనక సోడియం లెవెల్స్ అయితే డిక్రీజ్ అయిపోతాయి. సోడియం లెవెల్స్ అయితే ఎప్పుడైతే డిక్రీజ్ అవుతాయో మనం ఇంకా మైండ్‌లో ఉంటంమాట. మన మైండ్ సెట్‌లో ఉండం. ఇంకా అన్‌కాన్షియస్‌లోకి వెళ్ళిపోతా ఉంటాంమాట. ఇప్పుడు 135 ఇస్ ద నార్మల్ ఏంటి దీనికి సోడియంకి. అది ఒకవేళ గనక బాగా తగ్గిపోయిందంటే గనక ఇంక మనలో మనం ఉండమండి. ఇంకా అన్‌కాన్షియస్ స్టేజ్‌లోకి అయితే వెళ్ళిపోతాంమాట. ఇంకా నేను ఆ పరిస్థితికి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ ఏంటంటే నాకు పొటాషియం లెవెల్స్ అయితే ఎక్కువైపోయినాయి.
అండ్ ఇంకొకటేంటంటే హార్ట్ రేట్ కూడా బాగా ఎక్కువగా వినిపిస్తుంది. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలైతే ఉంటాయండి. అందుకని చెప్పేసేసి ప్రెగ్నెన్సీలో ఏది కూడా విపరీతంగా తీసుకోవడానికి ట్రై చేయకండి. ఏదైనా సరే మనం తీసుకున్నామంటే బిడ్డని ఆలోచించుకొనే తీసుకోవాలన్నమాట. అందుకనే మనం ఎప్పుడు కూడా కేర్‌ఫుల్‌గా ఉండాలి ప్రెగ్నెన్సీ టైంలో. ఏది తిన్నా, ఏది తినకపోయినా సరే ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. అప్పుడే మన బేబీ అనేది మనకి అందుతుంది. ఇంకొకటేంటంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే మీది ఒకవేళ మంచి ప్రెగ్నెన్సీ, మంచి బేబీ మీకు దేవుడిస్తున్నాడు అంటే అది 9 నెలలు ఎలాంటి ఆటంకాలొచ్చినా సరే పోదు అండి. అది ఒకవేళ మీకు సెట్ కాదు, ఆ ప్రెగ్నెన్సీ వల్ల మీకు అసలు ఏది బాగోదు అంటే గనక ఆ ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ మంతో, సెకండ్ మంతో లేకపోతే ఫిఫ్త్ మంత్‌లోనే పోయిద్ది. ఇంకా ఆ శని మీకు పోయినట్టే. మంచిగా నిజంగా చెప్తున్నానండి. అది అది మంచి ప్రెగ్నెన్సీ కాదు. ఏదైతే గనక మీకు 9 నెలలు, 7 రోజులు ఉందో అదే మీకు మంచి ప్రెగ్నెన్సీ దేవుడనేది మీకిస్తున్నాడని చెప్పేసి. ఎన్ని అవతవకలొచ్చినా సరే ఆ ప్రెగ్నెన్సీ అనేది పోదు. ఓకేనా? ఇది మీరు మైండ్‌లో అయితే గుర్తుపెట్టుకొని ఏమైనా అబార్షన్స్ ఏమైనా అయినా సరే డిప్రెషన్‌లోకి వెళ్ళకుండా నెక్స్ట్ దానికి ట్రై చేయండి. ఇంకా నాకు 2 వీక్స్ అయింది కదా కోలుకోవడానికి. ఇంకా మస్తుగా నాకైతే గనక అన్నీ తగ్గిపోయినాయి. అసలు నాకెప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు. కానీ ఆ 8థ్ మంత్‌లో ఆ ఒక్క కాంప్లికేషన్ వల్ల నా మొత్తం జీవితాన్నే మార్చేసిందనమాట. అది నేనెప్పుడు మర్చిపోలేని సంఘటన. అందుకనే సరే మీకు షేర్ చేయాలి. మీరు కూడా ఇలాంటి పాటలైతే పడకూడదని. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్ బాయ్. లవ్లీ కంటెంట్.